ప్రీతి ఐకానిక్ గ్రైండర్ రివ్యూ. ఇది నేను 2 years బ్యాకే ఈ రివ్యూ అనేది వీడియో తీశాను. అప్పుడు కొన్ని పాయింట్స్ అనేది మిస్ అయ్యాయి ఆ వీడియోలో. ఆ మిస్ అయిన పాయింట్స్ని చాలా కమెంట్స్ రూపంలో అడిగారు. మెయిన్గా అడిగిన పాయింట్స్ ఏంటంటే రేట్ ఎంత, ఇంకా గ్రైండర్ ఏమన్నా రిపేర్లో ఉందా, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకా సౌండ్ ఎక్కువగా వస్తుంది కదా, వెయిట్ ఎక్కువగా ఉంది, ఇట్లాంటి డౌట్స్ అన్నీ అడిగారు. నేను అప్పుడు ఆ రివ్యూలో అవేమీ చెప్పలేదు, నార్మల్గా తీశాను. దాని తర్వాత ఆ వీడియో చాలా పాపులర్ అయింది, మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే కమెంట్స్ కూడా రీజనబుల్గా అడిగారు. కొన్ని బ్యాడ్ కమెంట్స్ కూడా ఉన్నాయి, అయినా గుడ్ కమెంట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పి ఆ 2 years ఈ 2 years 4 years రివ్యూ అనేది ఇవాళ చూపిస్తాను. ఇంకా ఏమి డౌట్స్ లేకుండా క్లియర్గా ఈ వీడియోలో రివ్యూ అనేది చెప్పేస్తాను. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వెయిట్ ఎంత, ఇంకొచ్చేసి రిపేర్ ఏమన్నా ఉందా, సర్వీస్ ఏమన్నా వచ్చిందా, ఇంకొచ్చేసి వెయిట్ ఎక్కువగా ఉందా, మనకి లేపేదానికి కష్టంగా ఉందా, ఇంకొచ్చేసి పిండి మంచిగా నలుగుతుందా, ఇంకా కాస్ట్ ఎంత, ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నేను చెప్పేస్తాను. అన్నీ క్లియర్ చేస్తాను. ఇంకొచ్చేసి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రివ్యూ మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే తప్పకుండా, మీకు ఏమన్నా ఇంకా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడైతే రివ్యూ చూసేద్దాము. ఇంకా వచ్చేసి ఇది గ్రైండర్ వచ్చేసి ఇది సేమ్ అలానే మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే ఆ వస్తువు అనేది అంత నీట్గా ఉంటుంది. చూడండి, ఇంకా కొత్త దానిలాగే ఉంది. నేను తీసుకొని 4 years అవుతుంది. 4 years నుంచి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ మధ్య కాలంలో ఒక 1 year నుంచి నేను యూజ్ చేసేది అనేది తక్కువ. ఎందుకు అనంటే మా హస్బెండ్ కూడా టిఫిన్స్ మానేశారు, తినట్లేదు. అప్పుడప్పుడు తింటున్నారు, అప్పుడప్పుడే యూజ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం మిక్సీ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఇంకేంటంటే అత్తయ్య ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చి అత్తయ్య నా దగ్గర ఉండట్లేదు, ఊళ్ళో ఉంటున్నారు. అందుకని ఈ 2 months నుంచి కూడా కొంచెం తక్కువగా యూజ్ చేస్తాను. కానీ వడ వేసేటప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా గ్రైండర్లోనే రుబ్బుకుంటాను. రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, అస్సలు యూజ్ చేయకుండా ఏం లేను. ఫస్ట్ కొన్న 2 years మాత్రం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను, బాగా యూజ్ చేస్తాను. అప్పుడు కొత్తది కదా, కొత్తది ఎలా ఉంటుంది ఏంటనేది మనకి అలవాటు పడిపోయి ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం తక్కువగా యూజ్ చేస్తున్నాను. అయినా కానీ పర్ఫార్మెన్స్లో ఎలాంటి మార్పు అనేది లేదు, చాలా బాగా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా యూజ్ చేయాలంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఇది కాస్ట్ వచ్చి కూడా రీజనబుల్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి నేను పిండి రుబ్బేదేమీ చూపించట్లేదు. దీనికి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే చపాతీ పిండి కూడా ఇందులో కలుపుకోవచ్చు. అది నేను ఆ వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు ఏంటంటే మనం పిండి రుబ్బే ముందే చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం అనుకో, ఇంకా మళ్ళీ గ్రైండర్ అనేది క్లీన్ చేయకుండా అదే గ్రైండర్లో పిండి అనేది రుబ్బుకోవచ్చు. ఒకేసారి ఇడ్లీ దోశ పిండి రుబ్బుకొని పెట్టుకున్నా కానీ మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు నేను చపాతీ పిండి అనేది కలుపుకుంటున్నాను. ఫస్ట్ చపాతీ పిండి కలుపుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు, ఇట్లుంది. దీన్ని ఇట్లా ఫిక్స్ చేసేసి ఇది టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. టైట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండర్ ఆన్లో ఉన్నప్పుడే ఫస్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసాను, 1-2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇంకా చపాతీ పిండి వేసుకోవాలి. చపాతీ పిండి వచ్చేసి కూడా ఇది మల్టీగ్రెయిన్ పిండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, రీసెంట్ వీడియోస్లో వ్లాగ్స్లో కూడా ఉంది, ఇంకా క్లియర్గా వీడియో కూడా ఉంది, ఒకసారి చూసేయండి. గ్రైండర్ ఆన్ చేసుకున్న తర్వాత చపాతీ పిండి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చూడండి, సౌండ్ ఎక్కువగా వస్తుందా అని అడిగారు, సౌండ్ ఏమి రావట్లేదు. మనకి ఎంత పిండి కావాలో అంత పోసుకున్న తర్వాత వాటర్ కూడా మెజర్ చేసి ఏమి పోయట్లేదు, నార్మల్గా పోస్తున్నాను. మూత పెట్టుకుంటే బెటర్, బయట
చపాతీ పిండి అనేది రెడీ అయింది. చపాతీ పిండి వచ్చేసి 1 కిలో వరకు మనం ఇందులో అనేది పిండి పిసుకోవచ్చు. ఇది వేసుకోవచ్చు. కిలో పిండి సాఫ్ట్గా చపాతీ చేసిన, పుల్కా చేసిన, పూరి చేసిన ఏదైనా కలిపేసుకోవచ్చు, ఇందులోనే రుబ్బుకోవచ్చు. కిలో పిండి ఒక 4-5 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఈ గ్రైండర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది, బాగుంటుంది, సరిపోతుంది. ఏ పిండి అయినా కానీ చూడండి 5-6 మినిట్స్లో మనకి చపాతీ పిండి అనేది రెడీ అయింది. ఇంకొచ్చేసి ఇంకేం కలపాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఇలానే మనం ఉండలు చేసుకొని చపాతీ చేసుకోవచ్చు. మనం చేతితో కలిపితేనే ఎక్కువ టైము. ఇది వచ్చేసి రాళ్ళే కాబట్టి మనకి టేస్ట్ వైజ్గా ఏమీ డిఫరెంట్ ఉండదు, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇదే పిండిలో మనం గ్రైండర్ అనేది క్లీన్ చేయకోకుండా ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి అన్ని రుబ్బుకోవచ్చు. మనం ఎప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బాలనుకుంటున్నాము దానికంటే ముందు చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ దోశలకి రుబ్బుకుంటే గ్రైండర్ క్లీన్ చేయకుండా ఒకేసారి పని సింపుల్గా అయిపోతుంది. ఇంకా చాలామంది రోజు చపాతీ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎక్కువ పిండి కలపాలనుకున్నప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే పిండి ఎక్కువ కలపాలి, చేతులు నొప్పులు వేస్తాయి అన్నప్పుడు మనం పూరి, చపాతీ అనేది అవాయిడ్ చేస్తాము. చేయాలని ఉన్నా కానీ చేయలేము. అలాంటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కేజీ పిండి అంటే ఇంకా 5-6 మినిట్స్లో కావాలంటే 2 టైమ్స్గా కూడా కలుపుకోవచ్చు. ఇందులో ఇంకా క్లీన్ చేయడం, చపాతీ పిండి కలిపినప్పుడు క్లీన్ చేయవసరం లేదా అని కూడా కమెంట్లో అడిగారు. క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, టిష్యూ పేపర్తో తుడిచేసుకున్నా సరిపోతుంది. ఇడ్లీ, దోశ పిండి మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసే ప్రాసెస్ కూడా ఈజీయే, పెద్ద వెయిట్ ఏమి ఉండదు. నార్మల్గా మిగతా గ్రైండర్స్ అన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇది కూడా అంతే. చూడండి ఎక్కడ పిండి కూడా ఎక్కువగా లేదు. నిలువుగా ఉంది కాబట్టి తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఎలాంటి రిపేర్ ఏం లేదు. మనం బియ్యం కానీ మినపప్పు కానీ వేసుకునేటప్పుడు ఆఫ్గా వేసుకోవాలి. దీని కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్. దీని కాస్ట్ వచ్చేసి నాకు అప్పుడు 7,000 పడింది. ఇప్పుడు వచ్చేసి 10,000 ఏమో ఉందనుకుంటా. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని లింకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అడిగారు. వెయిట్ వచ్చేసి 12.5 కిలోలు టోటల్ వెయిట్. ఇది వచ్చేసి 2 లీటర్స్. ఇంకా అప్పటి నుంచి సౌండ్ వస్తుంది అని కూడా చాలా మంది అడిగారు. ఇప్పుడే నేను చపాతీ పిండి కూడా కలిపేసాను. ఫస్ట్ ఏంటంటే చపాతీ పిండి కలుపుకోవడానికి మనకి ఒకటి ఇస్తారు. దీన్ని యూజ్ చేసి మనం చపాతీ పిండి అనేది కలుపుకోవాలి. అది నేను అంతకుముందు ఆ రివ్యూలో కూడా చూపించాను ఎలా పిండి కలుపుకోవాలి అనేది. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 కిలో వరకు పిండి వేసుకోవచ్చు. కిలో పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా ఒక 6 to 7 మినిట్స్ ఆన్లో ఉంటే సరిపోతుంది. గ్రైండర్ అనేది పిండి అనేది రెడీ అవుతుంది. పిండి అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ చపాతీ పిండి కలుపుకున్న తర్వాత ఇడ్లీ, దోశ అనేది మనం గ్రైండర్ వేసుకున్నామంటే గ్రైండర్ క్లీన్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఒకేసారి 3 పనులు, ఒకటి చపాతీ పిండి కలుపుకోవడం, ఇడ్లీకి, దోశకి, మూడింటికి ఒకేసారి అయిపోతుంది. ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. మామూలుగా మనం ఇడ్లీ, దోశ పిండి అనేది రుబ్బుకోవటం లేదు, చపాతీ ఒకటే కలుపుకొని మనం గ్రైండర్ వేసుకోవాలి చపాతీ పిండి కోసమని పిండి కలుపుకోవాలి అనుకున్నప్పుడు గ్రైండర్ ఏమీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా టిష్యూ పేపర్తో కానీ ఒక తడి క్లాత్తో కానీ క్లీన్ చేసి ఇంకా తుడిచేసి ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మామూలుగా అంటే ఇడ్లీ, దోశ పిండి అప్పుడు కూడా క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇంకా ఒక కమెంట్లో అడిగారు దీని తర్వాత మోడల్ కూడా ఉంది కదా, అది రివ్యూ చేయొచ్చుగా అని అన్నారు. తర్వాత మోడల్ ఉంది కానీ నేను ఈ గ్రైండర్ కదా తీసుకుంది, నేను అదెలా రివ్యూ చేయగలను? నేను ఇది తీసుకున్నాను, ఇది 2 సంవత్సరాలు యూజ్ చేసిన తర్వాత నేను రివ్యూ చేశాను. కొనగానే వెంటనే ఏమి రివ్యూ చేయలేదు. ఆ వీడియో కూడా చూడండి. అంతకుముందే నేను కొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాతే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. నేను కొనగానే ఏమీ రివ్యూ చేయలేదు. ఈ మధ్య చూసుకున్నట్టయితే కొన్ని ప్రోడక్ట్స్ అనేది రివ్యూ చేశాను. ఒకటి వచ్చేసి సిఎం ప్యూరిఫైయర్, అది చాలా
మొత్తం స్టీల్, అది ప్లాస్టిక్ ఏం లేదు, స్టీలు. అది వాటర్ స్మెల్ రావడం అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రైండర్ ఇప్పుడు 4 years నుంచి యూజ్ చేస్తాను, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను. ఈ గ్రైండర్ వచ్చేసి 5 members ఈజీగా కరెక్ట్గా సరిపోతుంది. 5 members ఉన్న ఫ్యామిలీస్ యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు దీంతో. ఇంకా నాకేమీ రిపేరు సర్వీస్, దీనికి లైఫ్ టైం సర్వీస్ కూడా ఇచ్చారు, అయినా నాకు ఎలాంటి రిపేర్ ఏం రాలేదు. వాటర్ కానీ ఇది కానీ సౌండ్, అన్ని గ్రైండర్కి వచ్చే సౌండే వచ్చింది, నాకేం ఎక్కువ అనిపించలేదు ఈ సౌండ్. ఇంకెవరైనా కొత్తగా గ్రైండర్ తీసుకోవాలనుకునే వాళ్ళు, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మిక్సీ గ్రైండర్ ఇలాంటివి తీసుకునే వాళ్ళు అయితే ప్రీతి బాగుంటుంది, మంచి బ్రాండ్. నాకు ఇది బాగా నచ్చింది. అప్పుడు నేను చూసాను చాలా గ్రైండర్స్, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, కానీ అప్పుడు ఇది మంచిగా ఉంది, మంచి పాపులర్గా ఉంది ఈ బ్రాండ్, ఇది చాలా బాగుంటుంది బ్రాండ్ అని చెప్పేసి నాకు కలర్ నచ్చింది. ఇంకొచ్చేసి కిచెన్లో కూడా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు అన్నట్టుగా నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చపాతీ పిండి కలుపుకోవడం అయిపోయింది కదా, ఇంకా ఇడ్లీ పిండి కలుపుతున్నాము. దానికోసమని వెయిట్ ఎక్కువగా ఉంది, అట్లా తీయడం కష్టం అట్లానే అని కూడా ఉంది. అట్లేం లేదు, వెయిట్ అంత నార్మల్గానే ఉంది, ఎక్కువ వెయిట్ ఏం లేదు. ఎప్పుడు మనం గ్రైండర్ యూజ్ చేసినా కానీ మీరు కొత్తగా గ్రైండర్ తీసుకున్న తర్వాత ఎలా క్లీన్ చేయాలనేది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను. ఇంకేమన్నా ఈ రివ్యూ మొత్తం చూసిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ ఎప్పుడైనా గ్రైండర్ మనం కొంచెం నార్మల్ వాటర్ కొన్ని వేసుకొని తర్వాత అనేది మనం బియ్యం కానీ వేసుకోవాలి. గ్రైండర్ ఆన్లో ఉన్నప్పుడే వేసుకోవాలి.